తెలంగాణ కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స ప్రారంభమైందా? హస్తం పార్టీని నటరాజన్ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారా? పైపే హంగులు కాకుండా అంతర్గతంగా ఉన్న లోపాలను సరిదిద్దుతున్నారా? మీనాక్షి ముందు నేతలు గోడు వెళ్లబోసుకుంటున్నారా? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ లో హడావుడిగా సమీక్షలు ఎందుకు? నటరాజన్ ఏం చేయబోతున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి. మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు. నియోజకవర్గాల్లో పరిస్థితులపై నివేదికలు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. తెలంగాణలో ఇప్పటి పరిస్థితే వచ్చే ఎన్నికల నాటికి ఉంటే ఒడ్డున పడేది కష్టమేనని అధిష్టానం మీనాక్షి నటరాజన్ను రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమిటనే దానిపై నివేదిక కోరిందట అధిష్టానం. ఇటీవల మీనాక్షి నటరాజన్ నిర్వహించిన 1-to-1 భేటీలో తెలంగాణ కాంగ్రెస్ సిచ్యుయేషన్ ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోతగా ఉన్నట్లు తేలిందట. ఏ నేతను కదిలించినా ఆ నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు బయటపడ్డాయట. మీనాక్షి నటరాజన్ ఇటీవల 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో ముఖాముఖి సమావేశమయ్యారు. నేతలకు ఉన్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఆయా నియోజకవర్గాల్లో సిచ్యుయేషన్ ని అడిగి తెలుసుకున్నారు. అంతర్గత విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలు ఎంతవరకు నిర్వహించారు? మీరు పదవులేమైనా ఆశిస్తున్నారా అని ప్రశ్నించారట. పార్టీలో మీరు సంతృప్తిగా ఉన్నారా? కాంగ్రెస్ బలోపేతం కోసం మీ వద్ద ఏమైనా ప్రణాళిక ఉందా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా? వాటిని ఎంతవరకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారనే దానిపై నేతల నుంచి మీనాక్షి నటరాజన్ సమాచారం తీసుకున్నారట. అనంతరం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నివేదికను అధిష్టానానికి మీనాక్షి నటరాజన్ అందజేశారు. మరోవైపు గాంధీ భవన్ వేదికగా కొత్త జిల్లాల వారీగా పీసీసీ పరిశీలకులు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కోఆర్డినేటర్స్ తో వరుస సమావేశాలు నిర్వహించారు. అయితే పీసీసీ అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లను నియమించిన నాటి నుంచి ఆయా జిల్లాలో నిర్వహించిన మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఎన్ని నిర్వహించారనే దానిపై ఆరా తీశారు. ఆయా జిల్లాలో పార్టీ పనితీరు, నేతల మధ్య విభేదాలపై వివరాలు సేకరించారు. పార్టీ పదవుల ఆశావహుల వినతులు, అధిష్టానం ఇచ్చిన సంవిధాన్ బచావో ర్యాలీలను ఎలా నిర్వహించారని వారిని అడిగి తెలుసుకున్నారు. గతంలో అర్థాంతరంగా ఆగిన ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో ముఖ్య అతిథిగా టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొంటున్నారు. ఈ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా సమావేశంలో పలు విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు నేతలు. ఉన్నతాధికారులు ఎమ్మెల్యేల ఫోన్లు ఎత్తడం లేదని, ఐఏఎస్, ఐపీఎస్లు మాట వినడం లేదని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు స్థానిక ఇరిగేషన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు ఎవరు చెబితే విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారట ఆ ఎమ్మెల్యేలు. మహబూబ్ నగర్ జిల్లా పార్టీ పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించాలని కోరారట. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో అంతర్గత విభేదాలపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య యాదవ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మరోవైపు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా పంచాయతీ నడుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడితో సన్నిహితంగా మెదలడం అలంపూర్ కాంగ్రెస్ లో అలజడి రేపింది. దీంతో మల్లు రవిపై టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ ఫిర్యాదు చేశారు. అలంపూర్లో మల్లు రవి ద్వారా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని వివరించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో సైతం నేతలు, ఎమ్మెల్యేలు నటరాజన్కు పలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అయితే అన్ని సమీక్షా సమావేశాల్లో నేతలకు ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని, లోకల్ బాడీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని దిశానిర్దేశం చేస్తున్నారట.
తెలంగాణ కాంగ్రెస్లో నివురుగప్పిన నిప్పులా అంతర్గతంగా ఉన్న విభేదాలు అధికారంలోకి వచ్చాక మరింత ముదిరాయట. కొత్త పాత నేతల మధ్య సై అంటే సై అన్నట్లుగా పరిస్థితి ఉందట. నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులపై మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక పంపుతున్నారు. చూడాలి మరి మీనాక్షి నటరాజన్కు అతిపెద్ద సవాల్గా మారిన ఈ సమస్యను ఆమె ఎలా పరిష్కరిస్తారు.